హాయ్ హలో గైస్, వన్ మోర్ మినీ బ్లాగ్. నేనైతే ఇప్పుడు పాలకూర ఆలు ఫ్రై చేయబోతున్నాను అనమాట. ఆలుని ఇలా తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. శుభ్రంగా కడిగిన పాలకూర తీసుకోండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, ఇంకా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిపెట్టిన బంగాళదుంప ముక్కలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బంగాళదుంప ముక్కల్ని ఒక 50% వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు తర్వాత చూడండి, మూత తీసి చూస్తే అవి కొంచెం ఉడికినట్టు అవుతాయి. అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగిపెట్టుకున్న పాలకూరని వేసుకొని మీకు సరిపడంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకోండి. అది సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే అది ఫుల్గా బాగా వాటర్ అంతా తిగిపోయి బాగా వేగిపోతుంది అనమాట. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. నేనైతే పాలకూర ఆలు ఫ్రై అయితే చాలా బాగా చేసుకుంటాను. నేను ఇది రైస్లోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మంచి